ఇవ్వడం అని ఉంటుంది అనమాట. ఆ సినిమాలో ఆ మెయిన్ పాయింట్ని కొంచెం చిన్నగా చేసి లాస్ట్లో చూపిస్తారు. అదంతా పార్ట్ 2లో చూపిస్తారంట. ఓకే, ఇదిలో హరిహర వీరమ్మలది అయితే కంప్లీట్గా సీన్ అని చూపించేశారు. సినిమా అయిపోయిందని తెలియలేదనమాట. సినిమా పిలింబై రాధాకృష్ణ అని చెప్పాను, జ్యోతికృష్ణ అని చెప్పేంత వరకు సినిమా అయిపోయిందని అయితే తెలియలేదు. సో సినిమా అయిపోయిందని చెప్తే కానీ తెలియలేని పరిస్థితి అనమాట. చాలా బాగుంది సినిమా. స్క్రీన్లో అయితే చిరిగిపోయినాయి. హౌస్ఫుల్ అని బోర్డులు పెట్టద్దు, దయచేసి థియేటర్ ఫుల్ అని పెట్టండి బోర్డులు. ఇలాంటి చిన్న చిన్న సినిమాలకి హౌస్ఫుల్ అని బోర్డులు పెట్టుకోండి, కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రం థియేటర్ ఫుల్ అని పెట్టాలి బోర్డు. ఇదైతే ఇక్కడ నుండి నేను చేంజ్ చేయండి అన్న. ఇప్పుడు విఎఫ్ఎక్స్ అంత బాగాలేదు, అది విఎఫ్ఎక్స్ చేసేవారిని మనం అడగాలన్నా. పవన్ కళ్యాణ్కి విఎఫ్ఎక్స్కి సంబంధం ఏమన్నా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనల్ని నమ్మి ఒక పని చెప్తారు, అది సరిగా చేయకపోతే అవతలడికి కమిట్ అయిపోతే ఎట్లా అన్న? ఇది పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? సెకండ్ హాఫ్ వచ్చేసి స్లో ఉంది అనేసి అంటున్నారు. ఈ సినిమా కాదన్న, ఏ సినిమా అయినా ల్యాగ్ ఉందని కామన్గా క్వశ్చన్ వస్తుంది. ఆ సినిమా అనేది 2.5 hours తీయాలంటే ల్యాగ్ అనేది కామన్ అన్న. ఈ సినిమానే కాదు, ఏ సినిమా చూసుకున్నా మీరు అక్కడ మీకు 2 గంటల ఎంటర్టైన్ చేయాలంటే మీరు జబర్దస్త్ కిట్లు చూసుకోవాలన్న. ఇప్పుడు ఇది పుష్ప 2 కలెక్షన్ ఇది అరిచయ్ అన్న. ఇదంతా మెగా ఫ్యామిలీ అన్న. ఈయన పవన్ కళ్యాణ్, ఈయన అల్లు అర్జున్, ఈయన సాయిధరం తేజ్, ఈ రామ్ చరణ్ ఈయన మాట అనమాట. వీళ్ళందరూ కలిసే ఉన్నారు కదన్న. మీరు మాత్రం ఎందుకన్నా పుష్ప ఫ్యాను, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్తున్నారు? చెయ్యంతా కలిసే ఉంది కదా. ఈ చెయ్యికి 5,000 వచ్చినాయి. ఇలా ఒక్కొక్కరు ఒకళ్ళు పేరు పెట్టుకోండి. ఈయనేం పవన్ కళ్యాణ్ పెట్టుకోండు, ఈయనేం అల్లు అర్జున్ పెట్టుకోండి, ఈయన రామ్ చరణ్ పెట్టుకున్నారు. మీరు ఎందుకు మారుస్తున్నారు అట్లా? బాహుబలి అప్పుడెప్పుడో రిలీజ్ అయిందన్న. అప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లకి ఒకటే అన్న. అప్పుడు ఖర్చులకి ఇప్పుడు ఖర్చులకి ఒకటే అన్న. అప్పుడే చూడాలి, ఇప్పుడే చూడాలి. ఏం పేరు, గంగోత్రి సినిమా తీశారు రాఘవేంద్రరావు గారు. 100 స్క్రీన్లు 100 సెంటర్లని 100 days దులగొడ్డారు. అలాగని ఇప్పుడు 100 స్క్రీన్లకి 100 days సినిమా ఆడట్లేదు కదా. ఏ సినిమా 100 days ఆడాలి అనే ఛాన్స్ ఉందా? ఇప్పుడు లేదు. సో సినిమా రోజులు మారుతున్న కొద్దీ అప్డేట్ అవుతుంది. సో కలెక్షన్లతో కంపేర్ చేయకండి. ఎవరి కలెక్షన్లు వాళ్ళకు ఉంటాయి. అలా అయితే ఎవరైనా పొలిటికల్ మీటింగ్ పెడితే, లేదంటే సినిమా మీటింగ్ పెడితే డబ్బులు ఇస్తే కానీ వెళ్ళని ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్కి మాత్రమే డబ్బులు ఇవ్వకపోయినా వెళ్ళే ఫ్యాన్ ఉంటాడు. ఇప్పుడు వచ్చేసి హీరోయిన్ వచ్చేసి దీనిలో ఓన్లీ గ్లామర్ డోస్ కోసం ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇదేందన్న, మీరే అంటారు హీరోయిన్ పెట్టకపోతే హీరోయిన్ లేకుండా సినిమా తీసిన సింగిల్ రోలా అంటారు. హీరోయిన్ పెడితే మళ్ళీ ఈ క్వశ్చన్ లేదన్న. సినిమా అయిన తర్వాత హీరోయిన్ కామన్గా ఉండాలన్న. సో దానికోసం ఏదో ఒక హీరోయిన్ పెడతారు. అలాగని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి డేట్స్ చాలా కష్టం. సో ఆ డేట్స్లో ఉండే హీరోయిన్ తీసుకొచ్చి పెట్టచ్చు, లేదంటే వేరే ఏదైనా రీజన్తో పెట్టచ్చు. సో ఇక్కడ హీరోయిన్తో సంబంధం ఏముంది? ఇక్కడ ఉన్న చూసిన వాళ్ళందరూ హీరోని బట్టి వచ్చారన్న. హీరోని బట్టే వస్తారు, డైరెక్టర్ని బట్టి, ప్రొడ్యూసర్ని బట్టి కాదు. కృష్ణానగర్లో ఎవరో కొత్త డైరెక్టర్ ఉన్నారనుకో, ఆయన పెట్టి పవన్ కళ్యాణ్ సినిమా తీసినా పవన్ కళ్యాణ్ సినిమా చూడడానికి వస్తారు. ఆ కలెక్షన్స్ వస్తాయన్న. ఏందన్నా ఇదేమైనా ఏజ్ పెరగకుండా ఉండదు. ఆధార్ కార్డు తీసుకొని బెండ్లో పట్టుకొని తిరుగుతారా అన్న? అది మేకప్ ఆర్టిస్ట్ అడగండి అన్న. మా పవన్ కళ్యాణ్ ఎందుకు ఇట్లా తక్కువ చేసి చూపించడం మేకప్ ఆర్టిస్ట్ అడగండి. ఆడు సరిగా పని చేయలేదు, ఆ మేకప్ ఆర్టిస్ట్ సరిగా పనిచేయలేదు. దానికి ఆ మేకప్ ఆర్టిస్ట్ అడగండి. పవన్ కళ్యాణ్ ఎందుకు అడుగుతున్నారు? నేను నిజమేం కాదు, మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా. నాకైతే వాళ్ళకి అనిపించలేదు, మీకే అనిపించి ఉండొచ్చు కాబట్టి మీరే వెళ్ళి అడగండి. మీరు విఎఫ్ఎక్స్ బాగోకపోతే ఆ యానిమేషన్ సంబంధించిన వాళ్ళు అడగండి. మేకప్ బాగోకపోతే మేకప్ ఆర్టిస్ట్ అడగండి. విఎఫ్ఎక్స్ లేకుండా ఏ సినిమా ఉందో చూపించండి. ఏ సినిమా ఇంత సినిమా చూసినా కూడా విఎఫ్ఎక్స్ ఉన్నది ఈ రోజుల్లో. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక పని అప్పు చెప్పారన్న, మీరు సరిగా చేయకపోతే మీది తప్పు. కానీ పవన్ కళ్యాణ్కి ఏ సంబంధం? అది విఎఫ్ఎక్స్ అనే వ్యక్తి సరిగా చేయలేదేమో, మీకు అది సరిగా కనిపించలేదేమో ఆ తీసే సీను. సో మీరు అలా అంటున్నారు. నాకైతే సినిమా బాగుంది, చాలా బాగుంది. సినిమాలో సీట్లు చిరిగిపోయినాయి, స్క్రీన్లు పగిలిపోయినాయి, థియేటర్లో బాంబు పెట్టారేమో అనుకున్నాం. చాలా బాగుంది అన్న. పంజాబ్ సినిమాలో ఒక బీజిఎం వస్తుందన్న. ఆ పంజాబ్ నుండి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్. ఇది కూడా అలాగే ఉందన్న. సినిమా ఎక్కడ బోరింగ్ లేదంట. సినిమా మొత్తం వచ్చే వ్యక్తి అట్లా సినిమా ఒక సాటిస్ఫాక్షన్ కోరుకుంటాడన్న. ఆ సాటిస్ఫాక్షన్ అయితే ఈ మూవీలో ఉందన్న.